హాయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో డైక్రోమెట్రీ, ఐడోమెట్రీ, పర్మాంగనోమెట్రీ, రెడాక్స్ రియాక్షన్స్ గురించి చెప్పుకున్నాం. టుడే ప్రెసిపిటేషన్ టైట్రేషన్. ఇక్కడ ప్రెసిపిటేషన్ అంటే ఏమిటంటే ఒక 2 సొల్యూషన్స్ టైట్రేషన్ చేస్తున్నప్పుడు, అంటే ఒక సొల్యూషన్కి ఇంకొక సొల్యూషన్ యాడ్ చేస్తున్నప్పుడు ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ అక్కడ ఫామ్ అవుద్ది, అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. దాన్ని ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అంటాం. ఓకే, ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ తీసుకుంటాం, సిల్వర్ నైట్రేట్ తీసుకుంటాం. సిల్వర్ క్లోరైడ్ Ag+Cl- సెపరేట్ అవుద్ది. Ag+Cl-. ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్లో 2 సొల్యూషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సోడియం క్లోరైడ్ AgNO3, సిల్వర్ నైట్రేట్ని బ్యూరేట్లో తీసుకుంటాం, సోడియం క్లోరైడ్ని కొనికల్ ప్లస్లో తీసుకుంటాం. ఓకే, సోడియం క్లోరైడ్ని ఎందులో తీసుకుంటాం, కొనికల్ ప్లస్లోకి తీసుకుంటాం. సిల్వర్ నైట్రేట్ని ఎందులో తీసుకుంటాం, బ్యూరేట్లోకి తీసుకుంటాం. తీసుకుని ఈ కొనికల్ ప్లస్లో ఉన్న NaClకి ఒక ఇండికేటర్ యాడ్ చేయాలి. అది ఏ ఇండికేటర్ అంటే పొటాషియం క్రోమేట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ పొటాషియం క్రోమేట్ అనే ఇండికేటర్ ఎందులో యాడ్ చేస్తాం, కొనికల్ ప్లాస్లోకి యాడ్ చేస్తాం. NaCl ఉంటుంది కదా, అందులోకి యాడ్ చేసిన తర్వాత టైట్రేషన్ చేయాలి AgNO3తో. టైట్రేషన్ చేస్తున్నప్పుడు కొంత టైం తర్వాత అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. ఓకే, అది ఏ ప్రెసిపిటేట్ అంటే సిల్వర్ క్రోమేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. సిల్వర్ క్రోమేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. ఇది ఏ కలర్ అంటే చాక్లెట్ బ్రౌన్ ప్రెసిపిటేట్ కలర్, అంటే చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. ఇది ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అంటాం. ఓకే, ఇక్కడ ఇండికేటర్ ఏమి యూజ్ చేసాం, పొటాషియం క్రోమేట్ ఇండికేటర్ యూజ్ చేసాం. సో దీంట్లోకి NaClలోకి యాడ్ చేసాం, AgNO3తో టైట్రేషన్ చేసాం. ఇక్కడ ఏం ఫామ్ అయింది, Ag పొటాషియం క్రోమేట్ సిల్వర్ క్రోమేట్ ఫామ్ అయింది. ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోరోసిన్ అనేది ఒక అబ్జార్ప్షన్ ఇండికేటర్. ఇది కూడా ఒక ఇండికేటరే. ఏ ఇండికేటర్ అంటే అబ్జార్ప్షన్ ఇండికేటర్. ఇది ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ ప్రెసిపిటేట్ పైన అబ్జార్బ్ అయి ఉంటుంది. అదవుతుందా, ఈ ఇండికేటర్ని యూజ్ చేసి టైట్రేషన్ చేసామనుకోండి, ప్రెసిపిటేట్ పైన అబ్జార్బ్ అయ్యి ఫ్లోరోసిన్ ఉంటుంది. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అదే ఎండ్ పాయింట్. ఇండికేటర్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోద్ది, ప్రెసిపిటేట్ పైన ఇది అబ్జార్బ్ అయి ఉంటుంది. పైన అబ్జార్బ్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కలర్ చేంజ్ అవుద్ది. అది ఎండ్ పాయింట్. నెక్స్ట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటంటే ఒక సొల్యూషన్ కంపల్సరీగా అందులో మెటల్ ఆటమ్ సొల్యూషన్ ఉండాలి. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో మెటల్ ఆటమ్ సొల్యూషన్ ఉండాలి. ఈ మెటల్ ఆటమ్ చుట్టూ మిగతా అయాన్స్ ఫామ్ అవుతాయి.
దాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఏంటంటే, కాంప్లెక్స్ కాంపౌండ్ మెటల్ ఆటమ్ చుట్టూ, మెటల్ ఏ మెటల్ అయినా అవ్వచ్చు ఇక్కడ, దీని చుట్టూ లైగాన్స్ అటాచ్డ్ ఉంటాయి. అలాగ దీన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. ఓకే, ఎలా కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయింది, ఇంకో టైట్రేషన్ జరిగిన తర్వాత ఆ టైట్రేషన్ ఏమంటామంటే కాంప్లెక్స్ కోమెట్రిక్ టైట్రేషన్ అంటాం. ఓకే, ఇందులో ఈడిటిఏ టైట్రేషన్ ఉంటుంది. ఈడిటిఏ ఈడిటిఏ అంటే ఏంటంటే ఇథిలిన్ డయమీన్ టెట్రా ఎస్టిక్ యాసిడ్. ఇథిలిన్ డయమీన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్, దీన్ని ఈడిటిఏ అంటాం. ఈడిటిఏ టైట్రేషన్లో డైరెక్ట్ టైట్రేషన్ ఉంటుంది, బ్యాక్ టైట్రేషన్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్ టైట్రేషన్ ఉంటుంది, ఆల్కలోమెట్రిక్ టైట్రేషన్ ఉంటుంది. ఓకే, 4 టైప్స్ ఈడిటిఏ టైట్రేషన్లో. ఈడిటిఏ సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఈడిటిఏ అంటే ఏంటి? ఇథిలిన్ డయమీన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఇందులో ఫస్ట్ది డైరెక్ట్ టైట్రేషన్. డైరెక్ట్ టైట్రేషన్. డైరెక్ట్ టైట్రేషన్. డైరెక్ట్ టైట్రేషన్ అంటే ఏంటంటే ఈడిటిఏ టైట్రేషన్లో బఫర్ సొల్యూషన్ యూజ్ చేస్తాం. బఫర్ సొల్యూషన్ అంటే ఏమిటి? అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్. ఈ సొల్యూషన్ని బఫర్ సొల్యూషన్ అంటాం. ఓకే, ఈడిటిఏ సొల్యూషన్కి ఇంకొక సొల్యూషన్ యాడ్ చేసి టైట్రేషన్ చేస్తాం. అది ఏ సొల్యూషన్ అంటే, ఒకటేమో ఈడిటిఏ టైట్రేషన్ చేయడానికి 2 సొల్యూషన్స్ కావాలి కదా. ఫస్ట్ది ఈడిటిఏ సొల్యూషన్, ఇంకోటి మెటల్ హైడ్రాక్సైడ్ టార్టారిక్ యాసిడ్. మెటల్ హైడ్రాక్సైడ్ టార్టారిక్ యాసిడ్, ఇది ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్ యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ సొల్యూషన్ యాడ్ చేసి టైట్రేషన్ చేస్తాం. ఎండ్ పాయింట్ వస్తుంది కదా, అంటే ఇక్కడ ఏ ఇండికేటర్ యూజ్ చేయాలంటే మెటల్ ఇండికేటర్ యూజ్ చేయాలి. ఇండికేటర్ కూడా ఏమి యూజ్ చేయాలి? మెటల్ ఇండికేటర్ యూజ్ చేయాలి. మెటల్ ఇండికేటర్ యూజ్ చేస్తాం, ఎండ్ పాయింట్ వస్తుంది. ఓకే, దీన్ని డైరెక్ట్ టైట్రేషన్ అంటాం. డైరెక్ట్ టైట్రేషన్ అంటే ఏం లేదు, ఈడిటిఏ సొల్యూషన్కి ఇంకొక సొల్యూషన్తో టైట్రేషన్ చేస్తాం. అక్కడ మెటల్ ఇండికేటర్ యూజ్ చేస్తాం, మెటల్ హైడ్రాక్సైడ్ టార్టారిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఈడిటిఏకి మెటల్ ఆటమ్ యాడ్ అవుతుంది కాబట్టి మెటల్ ఆటమ్ చుట్టూ కూడా ఈడిటిఏ అటాచ్డ్ అయి ఉంటుంది. ఈడిటిఏ అంటే ఏంటి? ఇథిలిన్ డయమీన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. అది కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే బ్యాక్ టైట్రేషన్. బ్యాక్ టైట్రేషన్ అంటే ఏంటంటే కొన్ని మెటల్స్ డైరెక్ట్ టైట్రేషన్లో సరే రియాక్షన్ అనేది జరగదు. కొన్ని మెటల్స్ అది ఎందుకు జరగదంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. బ్యాక్ టైట్రేషన్ గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని మెటల్ సొల్యూషన్స్ డైరెక్ట్ టైట్రేషన్ జరగదు, బ్యాక్ టైట్రేషన్ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో రీజన్స్. ఫస్ట్ది ఏంటంటే ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోద్ది.
ఇక్కడ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వకూడదు. పిహెచ్ రేంజ్ని బట్టి అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోద్ది. ఇక్కడ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ కాబట్టి ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వకూడదు, మళ్ళీ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఒకవేళ కాంప్లెక్స్ ఫామ్ అయినా స్లోగా ఫామ్ అవుద్ది డైరెక్ట్ టైట్రేషన్. ఓకే, నెక్స్ట్ కొన్ని మెటల్స్కి సూటబుల్ మెటల్ ఇండికేటర్ అనేది అవైలబుల్గా ఉండదు. అర్థమవుతుంది. కొన్ని మెటల్స్ డైరెక్ట్ టైట్రేషన్తో రియాక్ట్ అవ్వవు. ఎందుకు రియాక్ట్ అవ్వు అంటే అది ఒకవేళ డైరెక్ట్ టైట్రేషన్ జరిగిందనుకోండి కొన్ని మెటల్స్కి అది ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోద్ది. ఇక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వకూడదు, కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయినా స్లోగా ఫామ్ అవుద్ది బ్యాక్ టైట్రేషన్, ఇది డైరెక్ట్ టైట్రేషన్లో. అదేవిధంగా అక్కడ కావాల్సిన మెటల్ ఇండికేటర్, సూటబుల్ మెటల్ ఇండికేటర్ అనేది అవైలబుల్గా ఉండకపోవచ్చు డైరెక్ట్ టైట్రేషన్లో. అందువల్ల బ్యాక్ టైట్రేషన్ అనేది కొన్ని మెటల్స్లో జరుగుతుంది. మరి బ్యాక్ టైట్రేషన్ అంటే ఏమిటంటే ఈడిటిఏ సొల్యూషన్, స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్ యాడ్ చేస్తాం. యాక్సెస్ ఆఫ్ ఎక్కువ ఈడిటిఏ సొల్యూషన్ని యాడ్ చేయాలి, అదేవిధంగా యాక్సెస్ ఆఫ్ ది రియేజెంట్ ఈజ్ బ్యాక్ టైట్రేటెడ్ యూజింగ్ సమ్ స్టాండర్డ్ మెటల్ అయాన్ సొల్యూషన్. అక్కడ మెటల్ అయాన్ ఇండికేటర్ యూజ్ చేస్తాం, రియేజెంట్ యాక్సెస్ రియేజెంట్ యాడ్ చేస్తాం, ఈడిటిఏ యాక్సెస్ ఈడిటిఏ యాడ్ చేస్తాం. అంటే ఈడిటిఏ సొల్యూషను, మెటల్ రియేజెంట్ సొల్యూషను కావాల్సిన దానికన్నా ఎక్కువ యాడ్ చేసామనుకోండి అది బ్యాక్ టైట్రేషన్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ టైట్రేషన్, బ్యాక్ టైట్రేషన్. థర్డ్ది సబ్స్టిట్యూషన్ టైట్రేషన్. సబ్స్టిట్యూషన్ టైట్రేషన్ అంటే ఏంటంటే titration is used for metal ions that either do not react satisfactorily with a metal indicator. ఓకే, మెటల్ ఇండికేటర్తో కొన్ని మెటల్స్ సాటిస్ఫై అవ్వవు. అదవుతుందా? ఇప్పుడు ఈడిటిఏ టైట్రేషన్లో ఈడిటిఏ సొల్యూషన్కి ఏదో ఒక మెటల్ సొల్యూషన్ యాడ్ చేస్తాం, అక్కడ మెటల్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఓకే, అక్కడ మెటల్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నప్పుడు మెటల్ సొల్యూషన్ దాంతో సాటిస్ఫై అవ్వదు, దేంతోనూ మెటల్ ఇండికేటర్తో. అప్పుడు ఏం చేస్తామంటే మెటల్ ఇండికేటర్ని తీసుకుని అయాన్ని ఇంకొక సాల్ట్తో, అంటే మెగ్నీషియం Y-2 అనుకోండి, దీంతో రియాక్ట్ చేస్తాం. రియాక్ట్ చేస్తున్నప్పుడు My + N-4 + Mg+2 ఇలాగా సబ్స్టిట్యూషన్ అవుద్ది. మామూలుగా అయితే ఈ మెటల్ ఈడిటిఏతో రియాక్ట్ అయిపోవాలి. మామూలు డైరెక్ట్ టైట్రేషన్ తీసుకున్నా, బ్యాక్ టైట్రేషన్ తీసుకున్నా ఈ మెటల్ ఈడిటిఏతో రియాక్ట్ అయిపోయి కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. కానీ ఇక్కడ సబ్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందంటే ఈ మెటల్ సొల్యూషన్ ఇంకొక మెటల్ సొల్యూషన్స్తో రియాక్ట్ అవుద్ది. రియాక్ట్ అయిన తర్వాత Mg+2 ఫామ్ అవుద్ది. ఇక్కడ మెటల్ అయాన్ వేరే మెటల్ అయాన్ ఫామ్ అవుద్ది. ఫస్ట్ తీసుకున్న మెటల్ వేరు, ఇక్కడ వచ్చిన మెటల్ వేరు. ఈ మెటల్ ఆటము ఈడిటిఏతో రియాక్ట్ అవుద్ది, అప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. అర్థమవుతుందా? ఫస్ట్ మెటల్ సొల్యూషన్ ఈడిటిఏతో రియాక్ట్ అవ్వదు. ఎందుకు రియాక్ట్ అవ్వదంటే మెటల్ ఇండికేటర్తో సాటిస్ఫై అవుతలేదు. అందువల్ల మెటల్ ఆటము మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం అయాన్ ఫామ్ చేస్తుంది. ఆ మెగ్నీషియం అయాన్ ఏం చేస్తుంది అంటే ఈడిటిఏ సొల్యూషన్స్తో రియాక్ట్ అవుద్ది.
అప్పుడు మెగ్నీషియం బాండ్ ఈడిటిఏ ఫామ్ అవుద్ది. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. దీన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఓకే, ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్. ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్. ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటంటే మెటల్ అయాన్ సొల్యూషను హైడ్రోజన్స్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్లో ఏం జరుగుతుందంటే మెటల్ అయాన్ సొల్యూషను హైడ్రోజన్స్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఆ యాసిడ్కి మరలా ఆల్కలీ సొల్యూషన్ యాడ్ చేసి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. అదవుతుందా? ఫస్ట్ సొల్యూషన్ని ఈడిటిఏ సొల్యూషన్ యాడ్ చేస్తావు. దేనికి యాడ్ చేస్తావు? మెటల్ అయాన్కి యాడ్ చేస్తావు. ఈడిటిఏ సొల్యూషను దేనికి యాడ్ చేస్తావు? మెటల్ అయాన్ సొల్యూషన్కి యాడ్ చేస్తావు. యాడ్ చేస్తున్నప్పుడు కాంప్లెక్స్ అయాన్ ఫామ్ చేస్తుంది. ఫామ్ అవుతున్నప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుద్ది. హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుద్ది. ఈ హైడ్రోజన్ గ్యాస్ మరలా మెటల్ ఆటంతో రియాక్ట్ అయ్యి My(N-4) 2H+ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఈడిటిఏ సొల్యూషన్ మెటల్ అయాన్ సొల్యూషన్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ మరలా మెటల్ అయాన్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ని ఫామ్ చేస్తుంది. H+ అంటే యాసిడ్. దీనికి ఆల్కలీ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఆల్కలీ సొల్యూషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇదేమో యాసిడ్, ఆల్కలీ సొల్యూషన్ అంటే బేస్. రెండింటిలో టైట్రేషన్ చేసామనుకోండి, అది యాసిడ్ బేస్ టైట్రేషన్ అవుద్ది. అక్కడ ఇండికేటర్ కూడా మిథైల్ ఆరెంజ్, మిథైల్ రెడ్ ఆ ఇండికేటర్ యూజ్ చేయాలి. అలాగే టైట్రేషన్ చేయాలి. దీంతో ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్లో ఇక్కడ యాసిడ్ ఫామ్ అయింది కదా, ఇది ఆల్కలీ సొల్యూషన్స్తో రియాక్ట్ అవుద్ది. ఆల్కలీ సొల్యూషన్స్తో రియాక్ట్ అయ్యి టైట్రేషన్ జరుగుతుంది. అదవుతుందా? అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ జరుగుతున్నట్టు. అక్కడ ఇండికేటర్ ఏమి యూజ్ చేయాలి? యాసిడ్ బేస్ ఇండికేటర్ యూజ్ చేయాలి. అంటే ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్, మిథైల్ రెడ్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రతి దాంట్లోనూ కూడా మెటల్ ఇండికేటర్ అంటున్నాం. మరి మెటల్ ఇండికేటర్కి నేమ్ ఉంటుంది కదా, ఆ మెటల్ ఇండికేటర్ ఏంటంటే ఎరిక్రోమ్ బ్లాక్ టీ, ఈబీటీ అంటాం. మెటల్ ఇండికేటర్ నేమ్ ఏంటి? ఈబీటీ, ఎరిక్రోమ్ బ్లాక్ టీ. ఓకే, నెక్స్ట్ ఈడిటిఏ టైట్రేషన్లో వై ఈడిటిఏ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది కాంప్లెక్సింగ్ ఏజెంట్. ఇక్కడ ఈడిటిఏ సొల్యూషన్ని ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే ఈడిటిఏ టైట్రేషన్ ఎందుకు కన్సిడర్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది లో ప్రైస్ ఉంటుంది, అంటే తక్కువ కాస్ట్ ఉంటుంది. సెకండ్ది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ anions which has 6 ligands atoms corresponding into the coordination number frequently encountered among the metal. ఫస్ట్ పాయింట్ ఏమో లో కాస్ట్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏమో ఇక్కడ మెటల్ ఆటమ్ చుట్టూ కాంప్లెక్స్ కాంపౌండ్లో మెటల్ ఆటమ్ చుట్టూ లైగాన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాను కదా. ఇది ఎటువంటి లైగాన్స్ అవ్వచ్చు అంటే నెగిటివ్ అవ్వచ్చు, న్యూట్రల్ అవ్వచ్చు. న్యూట్రల్ అంటే H2O అమోనియా, Cl- అవ్వచ్చు. ఇక్కడ 6 లైగాన్స్ అటాచ్డ్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? స్ట్రక్చర్లో మెటల్ ఆటమ్ చుట్టూ 6 లైగాన్స్ అటాచ్డ్ ఉంటాయి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. ఈడిటిఏ వల్లే కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఈడిటిఏ లేకపోతే కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అందువల్ల ఈడిటిఏని యూజ్ చేస్తాం, కన్సిడర్ చేస్తున్నాం. ఈడిటిఏతో రియాక్ట్ అవుతున్నప్పుడు మెటల్ అయాన్స్ను 5 మెంబర్ రింగ్
సిల్లెట్ అయాన్స్ ఫామ్ అవుతుంది. అంటే 5 మెంబర్ రింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, ఇది 5 మెంబర్ రింగ్. నెక్స్ట్ ఇది అన్ని క్యాటయాన్స్తోనూ రియాక్ట్ అవుతుంది. ఇది ఈడిటిఏ అన్ని క్యాటయాన్స్తోనూ రియాక్ట్ అవుద్ది. ఈడిటిఏ అనేది వాటర్లో స్టేబుల్, అదవుతుందా. ఈడిటిఏ మెటల్ అయాన్ సొల్యూషన్స్తో రియాక్ట్ అవుతున్నప్పుడు కలర్ కాంప్లెక్స్ ఫామ్ అయిందనుకోండి, అక్కడ మెటల్ అయాన్స్ కలర్స్గా ఉంటాయి. ఒకవేళ కలర్లెస్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయిందనుకోండి, అక్కడ మెటల్ అయాన్స్ కలర్లెస్గా ఉంటాయి. ఓకే, ఈడిటిఏ స్ట్రక్చర్ వేస్తున్నాను చూడండి. ఇథిలిన్ డయామిన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ ఈడిటిఏ. ఇది ఈడిటిఏ సొల్యూషన్. ఇథిలిన్ డైఎమీన్, ఇక్కడ 4 ఎస్టిక్ యాసిడ్ టెట్రా ఎస్టిక్ యాసిడ్, ఇది ఈడిటిఏ సొల్యూషన్. ఇది మెటల్ అయాన్తో రియాక్ట్ అవుద్ది. అక్కడ 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుద్ది. ఎలా ఫామ్ అవుద్దో చూడండి. ఇక్కడ ఎన్ ఇది మెటల్ ఆటంతో రియాక్ట్ అవుతుంది. 5 మెంబర్ రింగ్. ఇది ఇదొక 5 మెంబర్ రింగ్, ఇదొక 5 మెంబర్ రింగ్, ఇదొక 5 మెంబర్ రింగ్. ఇలాగా కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఓకే.